రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పొగాకులో 2/3 మాత్రమే కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడాన్ని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తప్పుబట్టారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో 410 ఉన్న పొగాకు ధర ఈ రోజు 250 రూపాయలకు దిగజారిందని, రైతు నట్టేట మునిగే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద 500 కోట్లు చెల్లించి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి తానేటి వనిత, తలారి వెంకట్రావు, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో అధికంగా పండించేటువంటి పొగాకు రైతు కష్టాలు, పొగాకు రైతుల పట్ల ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన ఒక పోరాటం చేయడానికి ఒక నిర్ణయం జరిగింది. అది రేపు చేయాలని అనుకున్నా వాయిదా వేసి ప్రభుత్వానికి ఇంకో కొన్ని రోజులు గడువిద్దాం, రైతు పండించినటువంటి పొగాకుని కొనుగోలు చేయడానికి, రైతుకు కలుగుతున్న నష్టాన్ని ఒకసారి పాత్రికేయుల ద్వారా తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈరోజు వనితమ్మ, విజయలక్ష్మి గారు, అలాగే వెంకట్రావు గారు, గూడూరు శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఇక్కడ ఈ పాత్రికేయ సమావేశం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో పండినటువంటి పంట 75 మిలియన్స్, పొగాకుని మిలియన్స్తో కొలిచేటువంటి పరిస్థితి ఉంది కనుక. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష్యం 50 మిలియన్, ఇప్పటిదాకా కొనుగోలు చేసింది 10 మిలియన్లే. గత సంవత్సరం 410 రూపాయలు ఉన్నటువంటి పొగాకు ధర ఈరోజు 250కి పడిపోయింది. 420 రూపాయలు ఉన్నటువంటి పొగాకు ధర 250 రూపాయలకి పడిపోయింది. అంటే